వెల్కమ్ టు సినారియోస్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ క్లాస్లో పైథాన్ సాఫ్ట్వేర్ను ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే మనం ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి python.org అనే వెబ్సైట్ మనం అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినప్పుడు మనకు పైథాన్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం ఒకసారి. మనం ఫస్ట్ ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ లైక్ గూగుల్ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఎలాంటి వెబ్ బ్రౌజర్ అయినా మనం ఓపెన్ చేద్దాం. నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను, గూగుల్ క్రోమ్. ఇక్కడ మనం పైథాన్ org.in అని సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ లింక్ వెల్కమ్ టు python.org, ఇది అఫీషియల్ లింక్ పైథాన్ది. ఇది ఓపెన్ చేసి ఇక్కడ మనకు డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు కరెంట్ వర్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంది 3.12.2 అనేది. ఇక్కడ మనకు ప్రీవియస్ రిలీజెస్ కూడా కావాలనుకుంటే, మనకు ఓల్డ్ వర్షన్స్ కావాలంటే ఇక్కడ ఆల్ రిలీజెస్ పైన క్లిక్ చేస్తే మనకు ఓల్డ్ రిలీజెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మనకు మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి అప్పుడు అవసరం ఉంటే మనం ఇక్కడ వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు కరెంట్ వర్షన్ డౌన్లోడ్ చేసి చూద్దాం. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళి పైథాన్ 3.12.2 ఇది మన కరెంట్ వర్షన్. ఇక్కడ డౌన్లోడ్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే మన పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం యాడ్ పైథాన్ ఈ పాత్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి కస్టమైజ్ ఇన్స్టాలేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇవన్నీ డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తే మనం ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఇన్స్టాల్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ ఎస్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సెటప్ ప్రాసెస్ అనేది లిటిల్ బిట్ ఒక 2 or 3 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. మన పైథాన్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఒకసారి టెస్ట్ చేద్దాం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేది. సెటప్ వాజ్ సక్సెస్ఫుల్. మన పైథాన్ సాఫ్ట్వేర్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ అనేది ఒకసారి చెక్ చేద్దాం, టెస్ట్ చేద్దాం. మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మనం పైథాన్ -version అని టైప్ చేసి ఎంటర్ కొడదాం. ఇక్కడ మనకు చూపిస్తుంది మనం 3.12.2 ఇక్కడ అప్డేట్ వర్షన్ది. నెక్స్ట్ మనం ఒక సింపుల్ కోడ్ అనేది రన్ చేసి చూద్దాం అసలు వర్క్ అవుతుందా లేదా. పైథాన్ టైప్ చేసి ఎంటర్ చేసినాం అనుకో, ఇక్కడ పైథాన్ షెల్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జస్ట్ ఒక ప్రింట్ మెసేజ్ అనేది నేను రాస్తున్నాను. ఇక్కడ స్మాల్ మెసేజ్ ఏదైనా సినారియోస్ టెక్నాలజీస్ అని ఇక్కడ టైప్ చేస్తున్నా. ఇప్పుడు ఎంటర్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది.
ఓకేనా? మళ్ళీ మనం ఒకసారి పైథాన్ సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేసినాక ఏమేమి వస్తాయో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇక్కడ మనం పైథాన్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాయి కదా! ఇక్కడ 3.12 మాడ్యూల్ డాక్యుమెంట్స్ ఇక్కడ. ఇవన్నీ పైథాన్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్స్ అనేటివి మనకు డౌన్‌లోడ్ చేసినప్పుడు ఈ విధంగా మనకు చూపిస్తాయి. ఓకేనా? పైథాన్ సాఫ్ట్‌వేర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో అనేది ప్రాసెస్ అనేది క్లియర్‌గా అర్థమైంది అని అనుకుంటున్నా. ఇఫ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినారియోస్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.